జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పైన ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిల్స్ను 60కు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేందర్ నగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వార్డు ఆఫీసులో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది. ఈ నెల 9న జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పైన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న అధికారులు 10 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6,000కు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలో పరిపాలన మరింత విస్తృతం అవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్ సర్కిల్ కార్యాలయాలు ఉండడం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతోటి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పైన ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిల్స్ను 60కు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేందర్ నగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది. ఇక ఈ నెల 9న జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పైన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న అధికారులు 10 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6,000కు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలో పరిపాలన మరింత విస్తృతం అవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్ సర్కిల్ కార్యాలయాలు ఉండడం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతోటి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.